హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈ నోటిఫికేషన్ మనకి హైదరాబాద్లోని దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అప్లికేషన్ మెయిల్ చేస్తే సరిపోతుంది. మనకి ఫీజు ఎటువంటి లేదు. ఏజ్ మనకు 30 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కొంత డిఫరెన్స్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ఇది వీడియో చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ప్రసార భారతి ఇండియన్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్కి మనకి హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నోటీసు ఇన్వైటింగ్ అప్లికేషన్ మనకి డీడీకే హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే హైదరాబాదు, సికింద్రాబాద్ వాస్తవులు అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదేమి రెగ్యులర్ పోస్ట్ ఏం కాదు, మనకి కాంట్రాక్ట్ బేస్లో మనకి పోస్ట్ ఉంటుంది. మనకి అసైన్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ అసైన్మెంట్లు కంప్లీట్ చేస్తే మనకి మీకు అమౌంట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. రిసోర్స్ పర్సన్ అసిస్టెన్స్ ఇన్ ది ప్రోగ్రామ్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ కోసం ఏజ్ వచ్చినోడికి 21 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. క్వాలిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్తో పరంగా 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీవీ, దూరదర్శన్ ప్రోగ్రామ్ ప్రొడక్షన్ అండ్ కోఆర్డినేటర్ కింద ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే గ్రాడ్యుయేట్ విత్ ప్రొఫెషనల్ డిప్లొమా టీవీ ప్రోగ్రామ్ ప్రొడక్షన్ అండ్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిస్ట్ కోసం ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇంకో క్వాలిఫికేషన్ అయితే ఉంది. గ్రాడ్యుయేషన్ విత్ ప్రొఫెషనల్ డిగ్రీ, డిప్లొమా ఇన్ స్పెసిఫిక్ ఫీల్డ్లో మనకి మీకు ఒక ప్రాజెక్ట్కి 300 రూపాయలు అయితే 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి నెలలో మనకి 7 అసైన్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది మంత్లీని. మనకి 84 సంవత్సరానికి 84 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి కంప్లీట్ చేయడం అయితే చేయాలి వీటిని. ఇంకో పోస్ట్ అయితే ఉంది దీంట్లో, పోస్ట్ ప్రొడక్షన్ అసెస్మెంట్ వీడియో ఎడిటింగ్ నాన్ లీరింగ్. దీనికి కూడా 21 నుంచి 25 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ వీడియో ఎడిటింగ్ కానీ, డిజరబుల్ మీకు ఉన్నా లేకపోయినా కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి ఒక అసైన్మెంట్కి 3500 ఇవ్వడం జరుగుతుంది. మీకు నెలకి 7 అసైన్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. మనకి సంవత్సరానికి 84 అసైన్మెంట్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వీడియో అసిస్టెంట్కి స్టూడియో అండ్ ఫీల్డ్ కెమెరా ఆపరేటరు, వీడియోగ్రాఫీ ఇయర్ కూడా 21 నుంచి 35 years దాకా ఉన్నారు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ వీడియోగ్రఫీ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి డిజరబుల్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఇవ్వడం జరుగుతుంది. దీనికి అసైన్మెంట్కి మీకు 5000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7 ఇవ్వడం జరుగుతుంది. నెలకి 7 5 35,000 రూపాయలు మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే 7 మినిమం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి సంవత్సరానికి 84 అయితే మీకు అసైన్మెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెలకి 7 అసైన్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. మనకి 84 సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి మీకు 2 నుంచి 3 రోజులు అయితే పడుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఖాళీగా ఉండి పర్లేదు క్వాలిఫికేషన్ ఉన్నవారు దీనికైతే అప్లై అయితే చేసుకోండి. మనకి ఎలా అప్లై చేయాలంటే దీనికి మెయిల్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. మీకు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. పబ్లిక్ రిలేషన్ దూరదర్శన్ @gmail.comకి మీకు ఏం పంపించవలసి ఉంటుంది, అప్లికేషన్ ఫాము. ఇక్కడ కింద అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత పూర్తిగా ఫిల్ చేసి మీరు దీన్ని మెయిల్ చేయవలసి ఉంటుంది. దీంతో పలంగా ఏమేమి పెట్టాలంటే సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ కాపీస్ పెట్టవలసి ఉంటుంది. ఏమంటే మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, తర్వాత ఏదైనా డిజరబుల్ సర్టిఫికేట్స్, ఏజ్ ప్రూఫ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు మనకి మెయిల్ చేయండి. ఎప్పుడులాగా చేయాలంటే 29/5/2026 కల్లా 5 గంటలకల్లా మీకు మెయిల్ చేయవలసి ఉంటుంది. లేకపోతే మీరు పోస్టల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టల్కి అయితే మీరు కూడా పంపించవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మ్యాక్సిమం మెయిలే చేయండి. మీరు మెయిల్ చేయొచ్చు కూడా, మీరు డైరెక్ట్గా కూడా దీనికి గట్టుకెళ్ళి పోస్టల్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు. ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి మేము ఖాళీగా ఉన్నాము, పర్లేదు పార్ట్ టైం జాబ్ చేసుకుంటాము అనుకున్నవారు దీనికి సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉన్నవారు దీనికి
అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ని పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.